పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ మేయర్ బంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 3 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 4 పథకాలు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే సదుద్దేశంతో గ్రామ సభలు నిర్వహించామన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని సూచించారు. జరుగు జరుగు ఒకసారి అన్న పట్టుకోరా. చేయడానికి అదేవిధంగా క్వాలిటీతో చేయడానికి డెఫినెట్లీ మేము రెడీగా పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, నీళ్ల సమస్య పరిష్కారం దాదాపు 3 కోట్లతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. మీ అందరికి తెలిసి వాడలు వచ్చినప్పుడు మోరి మీద ఆ బ్రిడ్జ్ కట్టలేదు, వెంబటే కట్టాలంటే అదే రోజు ప్రారంభం చేసి ఈరోజు పూర్తి చేసినాం. రోడ్లన్నీ వేసినాం, నీళ్లు వేసినాం, నీళ్ల పైపులు వేసినాం, కరెంట్ లైట్లు పెట్టినాం. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలన్నీ కూడా ఈరోజు అన్ని మీకు చేరుతా ఉన్నాయి. 200 యూనిట్ల కరెంట్ ఉచిత ఫ్రీ, 500 గ్యాస్ ఇచ్చే కార్యక్రమం, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం నిన్న మొదలైంది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు. ఇవన్నీ కూడా 6 గ్యారంటీల్లో ఇవాళ ప్రతి ఒక్క సంక్షేమాన్ని చేసుకుంటూ ఏదైతే ఇచ్చిన మాట ఇచ్చినామో అవన్నీ కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని ఇవాళ గర్వంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పక్షాన మరి మీ శాసనసభ్యుడిగా మీ అందరికి కూడా మాటిస్తున్నా. నిన్న మొన్న నేను కొంత డివిజన్ లో సంక్షేమాల గురించి మీదకి వచ్చినప్పుడు తెల్ల కార్డులు మాకు రావేమో, ఇందిరమ్మ ఇల్లు మా పేరు రాలేని కొంతమంది బాధపడతా ఉన్నారు.